శుభోదయం. క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికి కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృప చేత లాస్ట్ వీక్ అంతా కూడా మన పనుల్లో, మన ప్రయాణాల్లో, మన బాధ్యతల్లో మన ప్రభు మనకి వెన్నంటుండి క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించి తిరిగి ఈ వీక్లోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఈ వీక్ ప్రారంభ దినంలో ఆయన చల్లని మెల్లని స్వరమైనటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించడాన్ని బట్టి దేవునికి మనం అందరం కూడా ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మన టీఎల్సీ నిద్రాహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. దీర్ఘశాంతం చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను నలగొట్టును. దేవుని బిడ్డలారా, ఈ భాగంలో జ్ఞానటువంటి సొలొమోను వేల సామెతలు చెప్పినటువంటి ఆ మహాజ్ఞాని ప్రతి వ్యక్తి విశ్వాసీ జీవితంలో రెండు గొప్ప సుగుణాలు ఇవి కలిగి ఉండటం ద్వారా మన జీవితాలకి ఎంతో మేలుకరంగా ఉంటుందనేటువంటిది ఆనాడు జ్ఞానటువంటి సొలొమోను జ్ఞాపకం చేశారు. ఈ ఉదయం ఈ వీక్ ప్రారంభ దినంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ రెండు తలంపుల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మొదటి తలంపు, దీర్ఘశాంతం చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చు. దీర్ఘశాంతం అనేటువంటిది గొప్ప దైవికమైనటువంటి గుణం. అది ఈ గుణం, ఈ లక్షణం మనకు కలిగినప్పుడు మనకి నూతన నిబంధనలో కూడా గలతీయులకు రాసిన పత్రికలో మరి ఆత్మ ఫలాల గురించి జ్ఞాపకం చేసినప్పుడు ఈ దీర్ఘశాంతం అనేటువంటిది ఆత్మఫలంలో ఒకటి. ఈ దీర్ఘశాంతం కలిగి మనం జీవించినప్పుడు న్యాయాధిపతి యొక్క ఆయన మనస్సును కూడా ఒప్పింపజేసే విధంగా చేయవచ్చు. మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, సొలొమోను రాజు పరిపాలనా దినాల్లో ఇద్దరు స్త్రీలు మరి ఒక బిడ్డ విషయంలో సమస్యను తీసుకొచ్చారు. మరి రాజు వారి యొక్క సమస్య విన్న తర్వాత వారికి ఒక తీర్పు తీర్చే విషయంలో ఆలోచన చేసి తీర్పు తీరుస్తూ ఉన్నాడు. వారిద్దరిని స్త్రీలు చూశారు. నేనంటే నేను తల్లిని అంటున్నారు, ఈ బిడ్డ నా బిడ్డ అంటున్నారు. కనినటువంటి తల్లి అయితే ఆమె దీర్ఘశాంతం వహిస్తుంది. ఎక్కడైనా సరే నా బిడ్డ క్షేమంగా ఉంటే చాలు, నా బిడ్డ బ్రతుకుంటే చాలు అనేటువంటి ఆ శాంతం అనేటువంటి ఆ నెమ్మదికరమైనటువంటి, అంటే ఆవేదన ఉండా ఆందోళన ఉండా కానీ దీర్ఘశాంతం వహిస్తూ కనబడింది. వెంటనే రాజు అయినటువంటి సొలొమోను ఆమె దీర్ఘశాంతాన్ని గ్రహించిన తర్వాత, గుర్తించిన తర్వాత ఈ బిడ్డకు నిజమైనటువంటి తల్లి ఈమె అని చెప్పేసి ఆ బిడ్డను ఆమెకి ఇప్పించాడు. కాబట్టే దీర్ఘశాంతం చేత న్యాయాధిపతిని కూడా ఒప్పింప చేయొచ్చు అనేటువంటిది ఇది ఒక నిదర్శనంగా జ్ఞాపకం చేయబడింది. నేటి దినంలో కూడా మనకి తొందరపాటు, అంటే మన జీవితంలో దీర్ఘశాంతం అనేటువంటిది మనకు కలిగినప్పుడు ఒకవేళ మనం పనిచేసేటువంటి వ్యవస్థలో కూడా ఈ కార్యం అనేటువంటిది, అంటే మనం కొంచెం ఓపిక పడటం ద్వారా, ఓర్చుకోవటం ద్వారా మేలు జరుగుతుంది. మన యజమాని కూడా ఆయన కూడా చూస్తాడు, గ్రహిస్తాడు, అర్థం చేసుకుంటాడు. ఖచ్చితంగా మన సహనం అనేటువంటిది, దీర్ఘశాంతం అనేటువంటిది అది మన జీవితానికి ఒక ఆభరణం లాగా, మన జీవితానికి ఒక ఆశీర్వాదకరంగా చేయబడేటువంటి స్థితి అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. రెండవ తలంపు, సాత్వికమైన నాలుక ఎముకలను నలగొట్టును. సాత్వికమైనటువంటి అంటే మృదువైనటువంటి మాటలు, ప్రేమపూర్వకమైనటువంటి, అంటే శ్రావ్యమైనటువంటి, మృదువైనటువంటి, సాత్వికంతో కూడినటువంటి మాటలు అనేటువంటివి ఎముకలను నలగొడతాయి. యేసు ప్రభు వారి యొక్క పరిచర్యలో ఆయన సాత్వికమైనటువంటి బోధలు, ఆయన సాత్వికమైనటువంటి ఆ మాటలు విన్నప్పుడు కఠినులు సైతమే, అధిపతులైనటువంటి వారు సైతమే మరి వారి యొక్క ఎముకలు నలగొట్టబడ్డాయి. వారి మీద ఎలాంటి, అంటే ఏ ఆయుధాలు ఉపయోగించి వారిని సానుకూలపరచడానికి, వారి జీవితంలో మార్పు తీసుకురావటానికి దండించలేదు, గద్దించలేదు. వారి కేవలం
సాత్వికమైనటువంటి మృదువైనటువంటి మాటల ద్వారా వారిలో పరివర్తన తీసుకురావటం జరిగింది. మన జీవితంలో కూడా ఇదొక గొప్ప సుగుణంగా సాత్వికమైనటువంటి నాలుక మనం కలిగి ఉంటే అది మనకి, మన కుటుంబానికి, మన వ్యవస్థకి అది ఎంతో మేలుకరంగా, ఎలాంటి వ్యక్తులైనా కానీ సాత్వికమైనటువంటి నాలుక ద్వారా వారిలో పరివర్తన తీసుకురావచ్చు అనేటువంటిది జ్ఞానటువంటి సొలొమోను ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఆ విధంగా మనం గమనించినప్పుడు దమస్కు మార్గంలో సౌలు జీవితాన్ని కూడా ఆలోచన చేయండి. సౌలు ఎంత కోపయుధిష్ఠుడై ఆవేశపరుడుగా దేవుని బిడ్డలైనటువంటి వారిని శిక్షించాలి, హింసించాలనుకున్నటువంటి ఆయన సాత్వికమైనటువంటి ఒక స్వరం విన్నాడు. ఆ స్వరంతో పట్టబడి ప్రభు కొరకు హతసాక్షి అయిపోవటానికి కూడా వెనకాడలేదు. ప్రభు కొరకు తన యొక్క చివరి శ్వాస వరకు కూడా దేవుని కొరకే జీవించి ముగించినటువంటి ఆయన సౌలు పౌలు అనేటువంటి వ్యక్తి. సాత్వికమైనటువంటి నాలుక ఎముకలను నలగొడుతుంది. ఆ విధంగా మన జీవితంలో కూడా అనుదినటువంటి జీవిత ప్రయాణంలో ఈ దీర్ఘశాంతం కలిగి సాత్వికమైన నాలుక కలిగి సాగుతూ జీవించేటువంటి కృపలో పరిశుద్ధాత్ముడు ఈ సుగుణాలతో మనల్ని అలంకరింపజేస్తూ ఆశ్రదించనగాక. ఆమేన్. ఈ దినం మన క్వశ్చన్ ఏంటంటే, సాత్వికులు దేనిని స్వతంత్రించుకుందరు? ఈ క్వశ్చన్ ఆన్సర్ను, రైట్ ఆన్సర్ మీరు ఎప్పట్లా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన, జీవం గల మా రక్షక, మీకు వందనాలు. ఈ వీక్ ప్రారంభ దినంలో నా తండ్రి శ్రేష్టమైనటువంటి గొప్ప సుగుణాలను మాకు జ్ఞాపకం చేసిన ప్రభువా, మా జీవితానికి అన్వయించుకోవటానికి, మా జీవితంలో అనుసరించడానికి మీరు అనుగ్రహించిన ఈ దివ్యమైనటువంటి మీ లేఖన సత్యాలను బట్టి మీకు వందనాలు. దీర్ఘశాంతం కలిగినప్పుడు నాయన న్యాయాధిపతులను కూడా ఒప్పింపజేసేటువంటి రీతిలో సాత్వికమైనటువంటి నాలుక కలిగినప్పుడు అయా ఎముకలు నలగొట్టుతుందని జ్ఞాపకం చేసినట్టుగా నా తండ్రి, అయా అతి సాత్వికమైనటువంటి మనస్సు, నాలుక, హృదయం మేము కలిగిన ప్రభా మా దైనందినటువంటి జీవితంలో మేము సాగుటకు మీ కృపద ఇచ్చేయండి ప్రభా. ఈ ఉదయం టీఎల్సీ ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వీక్ అంతా మీ కృపాక్షేమములతో నడిపించండి. బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, ప్రయాణాల్లో వారి బాధ్యతలు మీరు తోడండి, సహాయం చేయండి ప్రభా. ఏ విధమైనటువంటి ఆందోళన, ఏ విధమైనటువంటి అలజడి లేకుండా ప్రభా మీ చిత్తమైతే నెమ్మళత్వాన్ని మీరు అనుగ్రహిస్తూ బలపరచండి. మరొక పర్యావరణైనా టీఎల్సీ ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులకు సమర్పిస్తూ యేసయ్య ఉన్నతమైనటువంటి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.